ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. There are in the world today many true integrated personalities. ఎంతో మంది భూమి మీద ఇప్పుడు ఎంతో మంది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీస్ ఉంటున్నారు. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీస్ అంటే ఒక మంచి సాధకులు అనుకుంటా. చక్కగా భగవత్ సాధన చేసుకుంటూ ఉండడం, ఒక చక్కటి సేవ ఇవన్నీ చేసుకుంటూ ఉండడం, ఇలా ఒక మంచి అంటే మన దాంట్లో చెప్పుకోవాలంటే రోజు ఉదయం సాయంత్రం చక్కగా ప్రేయర్ చేసుకుంటూ ఉండడం, ఒక సేవా కార్యక్రమంలో ఉంటూ ఉండడం, 10 మందికి ఒక మంచి విషయం చెప్తూ ఉండడం, ఒక సద్భావన కలిగి ఉంటూ ఉండడం, సత్కార్యక్రమంలో నిమగ్నమై ఉంటూ ఉండడం, ఎటువంటి జీవితం గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళని ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీస్ అంటారు. అంటే దే ఆర్ ప్రొబేషనర్స్. చూడండి, దే ఆర్ ప్రొబేషనర్స్ అండ్ లేటర్ దే విల్ బి యాజ్ డిసైపుల్స్ and then they will be as accepted disciples, and then they are eligible for initiation. These are the stages. So probationers, వాళ్ళందరూ కూడా probationers. This because soul and personality are integrated can tread the path of accepted discipleship. ఎప్పుడైతే సోల్ పర్సనాలిటీ రెండు కూడా ఇంటిగ్రేట్ అవుతాయో, రెండు కూడా కలుస్తాయో, అప్పుడు దే కెన్ బి ఆన్ ద పాత్ ఆఫ్ యాక్సెప్టెడ్ డిసైపుల్షిప్. అంటే ఈ ప్రొఫెషనల్స్ నుంచి వాళ్ళు అలా సాధన చేసుకోగా వాళ్ళ జీవితంలో ఇది భాగం అయిపోతుంది. భాగం అయిపోయి వాళ్ళు కేవలం దాని గురించి మాత్రమే జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళగా ఉన్నటువంటి వాడు డిసైపుల్. ఈ డిసైపుల్గా ఉన్నటువంటి వాళ్ళని హీ చూసెస్, then he will be as accepted disciple. Accepted disciple ఇవన్నీ మనం వివరాలన్నీ చాలాసార్లు చెప్పుకున్నాం తెలుసు. This is a most hopeful development if you could but realize its implications and significance. And the question arises as to how the others who are asset only in the person in the process of reorientation can develop an adequate personality integration. Yes, they will never do if they overestimate themselves or depreciate themselves. ఇలా ఎవరు వీళ్ళందరూ జీవులందరూ ఎప్పటికి అవుతారండి అంటున్నదంటే, ఎప్పుడైతే కనుక వాళ్ళని వాళ్ళు ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడం మానేస్తారో, ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు మనకేం చేతనవునండి అంటున్న భావం తీసేస్తారో, దెన్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రొఫెషనల్స్. ఇందాక చెప్పినటువంటి ఇంటిగ్రేషన్, సోల్ పర్సనాలిటీ రెండు ఇంటిగ్రేట్ అయ్యేటువంటిది అలాంటి వాళ్ళని. ఓవర్ ఎస్టిమేషన్ వేసుకున్నా నాకు చాలా తెలుసు అండి, నాకు తెలియంది ఏముంది, నాకు అంతా తెలుసు అన్నటువంటి భావం ఉన్నా వాడు పనికిరాడు. నాకేమొచ్చు సార్ అని అనుకున్నా వాడు పనికిరాడు. మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాల్లో కథ చెప్తారు. ఏంటి ఆ కథ అంటే, అక్కడ పండితులు అందరూ సభ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఎవరు దేవుడు, ఏ దేవుడు గొప్పవాడు అనేటువంటి విషయాలు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడి దగ్గరలోనే గుడి ఉంది. వాళ్ళందరూ వినాయకుడు గొప్ప అంటే ఒకడని, ఇంకొకళ్ళు కార్తికేయుడు గొప్ప అని, ఇంకొకళ్ళు వెంకటేశ్వర స్వామి, ఇలా వాళ్ళు ముచ్చటించే వాళ్ళు చర్చ చేసుకుంటారు. వాళ్ళందరూ అక్కడ గుడి ఉందిట. ఆ గుడి శుభ్రం చేస్తున్నవాడు ఉన్నాడు.
వాడు చక్కగా గుడి అంతా కూడా ఊడ్చేసేసి నీళ్ళేసి కడిగేసేసి అంతా ఇది చేసి పెడుతున్నవాడు ఉన్నాడు. వాడిని లోపల నుండి దైవం పిలిచాట, రైట్ రారా అన్నాడు. ఏంటండి అంటే, ఏం లేదు, అక్కడ వాళ్ళు సభ చేసుకుంటున్నారు, వాళ్ళందరికీ ఏముంటో ఏమీ తెలియకుండా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి వెళ్ళి కాస్త చెప్పిరా. అప్పుడు ఈయన అన్నాడు, అయ్యయ్యా ఎంత పని చెప్పారు నాకు, గుడి ఇంకొకసారి కడగమనండి కడిగేస్తా, వీటన్నిటికీ మామిడాకులు మళ్ళీ ఇంకొకసారి అన్ని కట్టమనండి కట్టేస్తాను, దండలు ఏమనండి వేసేస్తాను, ఇంకేదో చెప్పండి అవన్నీ చేసేస్తాను, ఇవన్నీ నాకు చేతనైన పనులు చకచక చేసేయగలను, కానీ ఈ పనులన్నీ కాకుండా అక్కడ ఇంకోదో పనులు చెప్తుంటే అవన్నీ నా వల్ల ఎక్కడ అవుతుందండి అన్నాడు. నాకేమొచ్చని, నాకు వేదం వచ్చా, ఉపనిషత్తులు వచ్చా, ఏమొచ్చు, నాకేమీ రాదు, అలాంటి నన్ను వెళ్ళి పండిత సభలు వెళ్ళి మాట్లాడమంటారు ఏంటండి అన్న. ఇప్పుడు భగవంతుడు అన్నాడంట, ఓహో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడాలి డిసైడ్ చేసేది మీరా నేనా అని. అయ్యో తప్పు అయిపోయిందని చెప్పి వెంటనే నంబరేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ మాట్లాడేసి, సో నేను చేయగలను, నాకు అన్నీ వచ్చని అనుకోవడం తప్పే, నాకేమీ రాదు అని అనుకోవడం తప్పే, అదే ఆయన చెప్తున్నారు ఇక్కడ. సో ఓవర్ ఎస్టిమేట్ ఆర్ డిప్రిషియేట్ దెమ్సెల్వ్స్ అన్నారు. Many are apt to regard themselves as personalities because of their natural self-will or because they are occult students. Many are apt to regard అది చాలా వరకు ఒక మంచి సాధకులు చెప్పి వాళ్ళందరూ పర్సనాలిటీస్ అన్నమాట. అక్కల్ట్ స్టూడెంట్స్కి ఒక చక్కటి విషయం తెలుసుకోవడం, దాని యందు ఏకాగ్ర చిత్తం కలిగి ఉండడం, తెలుసుకున్న విషయాలను ఆచరణలో చేసుకుంటూ ఉండడం, జీవితంలో మంచి మంచి విషయాలన్నీ కూడా చక్కగా ఆచరించుకుంటూ ముందుకు నడిచే వాళ్ళు ఉంటారు చూసారా, దే ఆర్ ఆల్ పర్సనాలిటీస్. సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు దే ఆర్ ఆల్ ఇండివిజువల్స్. ఈ రకమైనటువంటి మంచి సాధన జీవితం గడుపుతున్న వాళ్ళు దే ఆర్ పర్సనాలిటీస్. వీళ్ళకి పైన ఉండేటువంటి వాళ్ళు సోల్. మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో జీవులను 3గా డివైడ్ చేశారు, ఇండివిజువల్, పర్సనాలిటీ అండ్ సోల్ లెవెల్. అది సో వీళ్ళు పర్సనాలిటీస్, అంటే ఒక చక్కటి సాధకులు, ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళందరూ కూడా పర్సనాలిటీస్. వీళ్ళకి పైన ఉండేటువంటి వాళ్ళు సోల్స్, సోల్ లెవెల్ అన్నమాట. Occult students, they forget that an occult student is one who is in search of that which is hidden, in their case of that hidden integrating thread which will enable them to blend the three bodies and then truly merit the name of the personality. సో అక్కల్ట్ స్టూడెంట్ అంటే ఏంటంటే లోపల అంతర్గా ఉన్నటువంటి రహస్యాన్ని వెతికి తీసుకుని చూడగలిగేటువంటి ఆ దృశ్యం ఉన్నటువంటి వాడు అక్కల్ట్ స్టూడెంట్. సో ఈ అక్కల్ట్ స్టూడెంట్ తనలో ఉన్నటువంటి మూడింటిని మెలివేసుకుని తనలో ఉన్నటువంటి పర్సనాలిటీని డెవలప్ చేసుకుని పర్సనాలిటీగా జీవితం గడపడం అనేటువంటి సాధనగా కలిగినటువంటి వాడు అక్కల్ట్ స్టూడెంట్. కేవలం ఏదోగా ఉంటుంటే వాడు అక్కల్ట్ స్టూడెంట్ అవడు. గుడికి వచ్చిన ప్రతివాడు అక్కల్ట్ స్టూడెంట్ అవడు, ప్రేయర్ చేసిన ప్రతివాడు అక్కల్ట్ స్టూడెంట్ అవడు. అలా అక్కల్ట్ స్టూడెంట్ ఈస్ డిఫరెంట్. సమ్ ఆఫ్ దెమ్ కెనాట్ బికమ్ పర్సనాలిటీస్ డ్యూరింగ్ దిస్ లైఫ్. కొందరు అసలు పర్సనాలిటీస్ గానే డెవలప్ అవ్వరు. అసలు కేవలం గుడికి వచ్చి ఇదిగా ఉంటున్నంత మాత్రం దే కెనాట్ బి కాల్డ్ as పర్సనాలిటీస్. అది ఇక్కడ నేను చెప్దాం అనుకున్నటువంటి విషయం. తెలిసినటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి వాడు ఇది చెయ్యాలి, దట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీస్ in their life, in this life. But they can develop the mental concept of its possibility and its nature. They need to remember that as a man thinks in his heart, so is he. సో మానవుడు అయితే కొందరు ఆచరణలో మనం అవన్నీ ఎక్కడ పెట్టగలం సార్, ఇవన్నీ మనం చాలా కష్టమైనటువంటి విషయాలు కదంటే ఏం పర్వాలేదు, అవి నువ్వు స్మరించుకుంటూ ఉండండి. స్మరించడం అటువంటి చేయడం చేత ఏమవుతుందంటే నెమ్మదిగా అలా మనం తయారైపోతాం. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అదే మన భావనగా ఉంటూ ఉన్నప్పుడు, ఆ భావన మనలో నిలిచి ఉన్నప్పుడు ఆ విషయంగా మనం తయారైపోతాము. సో యాజ్ ఏ మ్యాన్ థింక్స్ సో ఈజ్ హీ. ఏ విషయాల గురించి ఆలోచిస్తే ఆ విషయాలుగా మనం అయిపోతుంటాం. భగవంతుడి గురించి ఆలోచిస్తే భగవంతుడిగా, మనం భగవంతుడికి సంబంధించిన విషయాలు మన మనసు భాగవతం ఇవి చదువుకోవడం, ఇలా మనసు పెట్టేసుకుంటే ఆ విషయాలుగా మనం. సో ఈజ్ హీ. It is not waste of time, but a very necessary process and one through which every master of the hierarchy has passed. It is waste of time కాదు భాగవతం కానీ ఇవన్నీ చదువుకోవడం. ఇవన్నీ చదువుకోవడం ఎలా చేస్తుంటే మనస్సు వాటిలో అలా లగ్నం అవుతుంటుంది.
మనస్సు లగ్నం అయితే వాడి యొక్క భౌతిక దేహము, వాడి ఇంద్రియములు, వాడి మనస్సు, వాడి బుద్ధి, వాడి చిత్తము ఇవన్నీ అలా మారిపోతాయి. అంటే వాడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, ఏథరిక్, మెంటల్ ప్లేన్స్ ఇవన్నీ కూడా వాడి యొక్క పర్సనాలిటీలో మెర్జ్ అయిపోగలగడం ఎప్పుడు జరుగుతుందంటే వాడు తెలిసినటువంటి మంచి విషయాలు అలా స్మరించుకుంటూ ఉండడం చేత ఇవన్నీ అందులో కలిసిపోతాయి. అప్పుడు వాడి పర్సనాలిటీ మీరు చూస్తారు. అది ఇక్కడ చెప్తారు. Study and meditation combined are the factors which all aspirants should employ if they seek to produce this needed integration and a consequent life of service. Consequent life of service. జీవితంలో సేవ చేయకుండా సాధన చేస్తున్నామని అనుకుంటే మనం మోసం చేసుకోవడమే. నిర్మోహమాటంగా చెప్పుకోవాలి కొన్ని విషయాలు. జీవితంలో సేవ లేకుండా సాధన అంటే ఏమీ లేదు. అక్కడ సేవ ఉంటూనే ఉండాలి ఎప్పటికీ. సేవ ఎంత ఎక్కువగా చేస్తుంటే సాధనలో అంతగా నిలవగలదు. సేవ లేకుండా సాధన చేస్తున్నామండి అంటే అది నిలబడదు మన దగ్గర. ఒక పెట్టెలో పెట్టినటువంటి పుస్తకంగా ఉంటుంది చెప్తే అది మనలోకి దిగినటువంటిదిగా ఉండదు. కనుక సేవ అనేటువంటిది ఉండాలి. తర్వాత మెడిటేషన్ ఉండాలి, ఈ గ్రంథ పఠనం ఉండాలి, స్వాధ్యాయం మనకు చెప్పారు కదా మాస్టర్ గారు. స్వాధ్యాయం ఉండాలి, ధ్యానం ఉండాలి, తర్వాత సేవ ఉండాలి. మూడు ఉండాలి మనకు ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడు కూడా మన ధ్యానం అలా కనులు మూసుకొని తెలిసినటువంటి మంచి విషయాలు అలా మీరు అంటే ఎస్పెషల్లీ ఇసాట్రిక్ హీలింగ్ ఇలాంటి గ్రంథాలు చెప్పినటువంటి విషయాలు కనులు మూసుకొని అలా ధ్యానం చేయండి. ధ్యానం చేయడం చేత ఏమవుతుందంటే ఆ విషయాలు చెప్పబడిన వాటితో మనం ఏకమైపోతాం. అది చాలా హెల్ప్ చేస్తుంది మనం. సో ధ్యానము, స్వాధ్యాయము, సేవ మూడు మనకు ఉండాలి ఎప్పుడు కూడా. లైఫ్ ఆఫ్ సర్వీస్. Thus, the aspirant can test out both his points of integration and the extent of the serving quality produced by this integration. సో ఇంటిగ్రేషన్, సర్వీస్ ఈ రెండు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎంతవరకు మనలో ఇంటిగ్రేషన్ వచ్చింది, ఎంతవరకు మనం సేవలో మనం నిమగ్నం అవ్వగలుగుతాం, ఇది వాడి కూడా పరీక్షించుకుంటూ ఉంటాం. పరీక్షించుకోవడం అంటే తన్ని తాను ప్రశ్న వేసుకుని తనలో ఎంతవరకు వచ్చింది అనేటువంటి ప్రశ్న వేసుకుంటే తనకు తెలుస్తుంది. అద్దం ముందు నుంచుంటే మన మొహం మీద ఏమన్నా మచ్చలు ఉన్నాయా, లేదా మన మొహం చక్కగా తెల్లగా ఉందా, ఎలా ఉందా అనేటువంటిది ఎలా అయితే తెలుస్తుందో ఇది అంతే తెలుస్తుంది. కనులు మూసుకొని చక్కగా మనసు లోపలికి వెళ్ళి చూసుకుంటే మనలో ఎలా ఉంది, ఏంటి, ఎలా ఉంటున్నాం అనేటువంటి తెలిసిపోతుంది. అది చెప్తున్నారు. ఇట్ కెన్ బి నోన్. Integration and the extent of the serving quality produced by this integration. If aspirants would study their physical plane, life, and with care, they would discover that they are either working automatically in response to physical plane, conventional ideas of goodwill or of being kind, or they are working emotionally because they like to help, they like to be liked, they like to relieve suffering, owing to their hatred of the discomfort which suffering brings to them. They believe అది. సో వీడు ఏ కారణంగా ఈ రకంగా జీవిస్తున్నాడు అనేటువంటి ప్రశ్న వేసుకోండి. ప్రశ్న వేసుకున్నప్పుడు మీలో ఇలా మీరు ఆలోచించండి అంటున్నారు. ఏంటంటున్నారు? ఇఫ్ ఆస్పిరెంట్స్ వుడ్ స్టడీ దేర్ ఫిజికల్ ప్లేన్ లైఫ్ విత్ కేర్, తన యొక్క సాధారణమైనటువంటి జీవితాన్ని ప్రశ్న వేసుకొని చూసుకోండి. చూసుకున్నప్పుడు జాగ్రత్తగా they would discover that they are either working automatically in response to physical plane conventional ideas of goodwill or of being kind. Conventional ideas of goodwill or of being kind. అంటే ఫిజికల్ ప్లేన్లో వాడి జీవితం గడుపుతూ ఉన్నప్పుడు మనం అంటే మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు మనం అంటే ఎదుటివాడితో మనం మంచిగా మాట్లాడితే వాడు మనతో మంచిగా మాట్లాడటం అటువంటిది గుర్తుపెట్టుకుని మనం మాట్లాడుతున్నామా, లేకపోతే మన యొక్క స్వభావంగా అది ఏర్పాటు అయిపోతుందా? ఎదుటివాడికి నేను సార్ మీరు కొంచెం జరుగుతారా అని అనలేదు అనుకో, వాడు పోరా అంటాడు. అందుకే సార్ కొంచెం జరుగుతారా, నేను కూర్చోవాలి, లేదా నేను అటు వెళ్ళాలి, లేదా మాట్లాడతాం అంటే ఏంటి అక్కడ ఎదుటివాడు. దట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ గుడ్ విల్. దట్ ఈస్ నువ్వు జీవితంలో నువ్వు అలా ఉంటేనే వేరేవాడు నీకు రెస్పెక్ట్ ఇస్తాడు అన్నటువంటి పాయింట్. సో మైండ్ అలా ఉంటుందా, ఆర్ ఆఫ్ బీయింగ్ కైండ్, లేదా కైండ్నెస్ అంటున్నది సహజ స్వభావంగా నీలో ఉంటుందా, ఎలా ఉంటుంది? సో ఇది ఒక ప్రశ్న వేసుకోమన్నారు ఆయన. ఆర్ ఆఫ్ బీయింగ్ కైండ్ ఆర్ దే ఆర్ వర్కింగ్ ఎమోషనల్ బికాస్ దే లైక్ టు హెల్ప్
దే లైక్ టు బి లైక్. ఎమోషనల్గా ఏమైనా పని చేస్తున్నామా? అది కాదండి, మనం రోజు భాగవతం చదువుకుంటున్నాం లేదా ఇసాట్రికరింగ్ చదువుకుంటున్నాం అని ఏదైనా ఒక సేవ చేయాలి అన్నటువంటి ఒక ఇదిగా చేస్తున్నాడా, ఎమోషనల్గా చేస్తున్నాడా, లేదా వీడు వచ్చి అక్కడ సేవ చేస్తుంటే వీడు అక్కడ అన్నం వడ్డిస్తుంటే 10 మంది వీడిని చూస్తారని, అది 10 మంది వీడు మెచ్చుకోవాలని వీడు సేవ చేస్తున్నాడా? 10 మంది నన్ను మెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటే అన్నం వడ్డిస్తాను. 10 మంది నన్ను మెచ్చుకోవాలి అన్నటువంటి ఉద్దేశంగా లేనటువంటి వాడు ఇంక వేరే పని చేయడు. ఉదాహరణకు అక్కడ గిన్నెలు కడగమని చెప్పాను ఊరిని ఉదాహరణకి. నేనెందుకు అడుగుతాను సార్, నాకు చెప్తారేంటండి? నన్ను స్టేజ్ మీద ఏదైనా పని ఇవ్వండి, ప్రవచనం చెప్పమనండి, నేను చెప్తాను. ఇలాంటిది ఏదో ఉద్దేశం ఉంటుంది. ఆర్ దే ఆర్ టు బి లైక్. ఒక సేవ చేయడం చేత 10 మంది వీడు మెచ్చుకోవాలన్నటువంటి భావంగా ఉంటే అది, లేదా ఏదో ఎమోషనల్గా చేయడం అన్నటువంటిది ఉంటుందా? దే లైక్ టు, బికాస్ దే లైక్ టు హెల్ప్, దే లైక్ టు బి లైక్, దే లైక్ టు రిలీవ్ సఫరింగ్. లేదా వాడు బాధలో ఉన్నాడు, వాడి బాధని నిర్మూలించడానికి వీడు చేస్తున్నాడా? ఎందుకంటే ఆ బాధ అనేటువంటిది పడుతుంటే ఎంత బాధ ఉంటుందో తెలుసు మనకి. అంత బాధ వాడికి ఎందుకు కలగాలి? మనం ఏదైనా మనం చేద్దాం అంటే భావంగా వీడు చేస్తున్నాడా? ఎలా చేస్తున్నాడు? దే బిలీవ్ ఇన్ ఫాలోయింగ్ ది స్టెప్స్ ఆఫ్ ది క్రైస్ట్ who went about doing good, or because of a natural deep-seated life tendency. లేదా వీడు డీప్ సీటెడ్ లైఫ్ టెండెన్సీ అంటే వాడికి మంచి పని చేయడం లేదా సద్భావం కలిగి ఉండడం, సేవ చేయడం అంటే సహజ స్వభావంగా చేస్తున్నాడా ఏంటి? సో మంచి పని చేయడంలో ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు బాబు గుర్తుపెట్టుకో. ఒకటి, వాడు మంచి పని చేయాలన్నటువంటి పుస్తకాలు చదివాడు కాబట్టి చేస్తున్నాడా, లేదా 10 మంది వాడిని గుర్తించాలని చేస్తున్నాడా, లేదా వాడు అంతటి బాధ అనుభవించాడు, ఎదుటివాడికి అంత బాధ కలిగినందువలన వాడికి చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడా, లేదా 10 మందికి మంచి చేయడం అన్నటువంటిది సహజ స్వభావంగా కలిగి చేస్తున్నాడా? ఇప్పుడు చెప్పండి అంటున్నారు. అలా ప్రతివాడు వాడిలో ప్రశ్న వేసుకుని చూసుకోండి అంటున్నారు ఆయన. Aspirants will eventually find out when the physical and emotional phases of the integration are over that there follows a phase of intelligence service motivated in the first instance by mercy. There follows a phase of intelligent service. ఇవన్నీ ఫేజెస్ అని ఎమోషనల్ ప్లేన్ ఇదంతా దాటిన తర్వాత అప్పుడు ఇంటెలిజెంట్ సర్వీస్. ఎమోషనల్గా ఉన్నటువంటి వాడు 10 మందికి అదేదో చేసేద్దాం అంటే ఇదేదో చేసేద్దాం. ఇందాక చెప్పారు ఈ 4 కేటగిరీస్లో ఇది చెప్తాను. ఇంటెలిజెంట్ సర్వీస్ అన్నారు దాన్ని దాటాలి వీడు. అంటే ఈ ఎమోషనల్ నేచర్ ఇదంతా దాటిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఎంటర్ ఇంటూ ఇట్ ఇంటెలిజెంట్ సర్వీస్. అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయడం, ఏది చేద్దాం ఏది చేయడం చేత వాడు ఎక్కువ లాభం పొందుతాడు. ఇంటెలిజెంట్ సర్వీస్ మోటివేటెడ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ బై మెర్సీ, దెన్ బై కన్విక్షన్ ఆఫ్ ఇట్స్ ఎసెన్షియాలిటీ, దెన్ బై స్టేజ్ ఆఫ్ డెఫినెట్లీ స్పిరిచువల్ అంబిషన్, then by a submissive following of the example of the hierarchy, and finally by the activity of the quality of pure love. This pure love increasingly expresses itself as the higher integration of soul and personality process. సో సేవ ఏ ఉద్దేశంతో చేస్తున్నాం? రోజు వైద్య సేవ చేస్తున్నాం. దేని గురించి ఏం ఉద్దేశం చేస్తున్నాం? మొత్తం మాస్టర్ జాలకులు గారు ఏంటంటేనండి, లోపల ఏవో పొరలు పెట్టుకుని వస్తారు కదా, మొత్తం తీసి ఎండేస్తారండి. ఏ ఉద్దేశంతో వచ్చి ఇక్కడ చేస్తున్నా చెప్పేస్తారు ఆయన. అంతే. మనం ప్రశ్న వేసుకుని మనం చూసుకోవాలి. ఏ ఉద్దేశంగా చేస్తున్నాం? ఒక మంచి పని చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం మనం? మన ఉద్దేశం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి మనం. ఇలా చెప్తున్నారు. సో aspirants will eventually find out that there follows a phase of intelligent service motivated in the first instance by mercy. ఫస్ట్ ఇన్స్టాన్స్ బై మెర్సీగా చేస్తారు వీడు, దెన్ బై కన్విక్షన్ ఆఫ్ ఇట్స్ ఎసెన్షియల్. అలా మంచి పని చేస్తుంటే చాలా బాగుందండి, చాలా హాయిగా ఉందండి, ఎదుటివాడికి సేవ చేయడం చాలా బాగుంది సార్, 10 మందికి అన్నదానం చేస్తుంటే ఎంత బాగుందండి, అది దట్ ఈస్ ఇది. తర్వాత ఎసెన్షియాలిటీ, 10 మంది ఆకలితో ఉంటున్నారు, వాళ్ళకి మనం చేద్దాం అంటున్న భావంగా చేస్తున్నాడా, దట్ ఈస్ ఎసెన్షియాలిటీ. ఫస్ట్ ఇస్ మెర్సీ, నెక్స్ట్ ఇస్ ఎసెన్షియాలిటీ. ఇక్కడ వీడికి ఆనందం కలుగుతుందా లేదా అంటే సెకండరీ. 10 మందికి అక్కడ అన్నం వండి పెట్టాలి, పనమ్మాయిలు ఎవరు లేరు, ఏమీ లేదు, వీడే గిన్నెలు కడిగేస్తాడు, తోమేస్తాడు, అన్నం వండుతాడు, పెడతాడు, చేస్తాడు. దట్ ఈస్ ఎసెన్షియాలిటీ. అలాగే ఆఫ్ ఇట్స్ ఎసెన్షియాలిటీ. దెన్ బై స్టేజ్ ఆఫ్ డెఫినెట్లీ స్పిరిచువల్ అంబిషన్. మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి ఇవన్నీ కూడా ఒక సేవా మార్గంలో పెట్టబడినప్పుడు
ఇవి ఒక ఉత్తమమైనటువంటి దానికి ఇవన్నీ కూడా తయారవుతాయి అన్నటువంటి ఉద్దేశంగా చేస్తున్నాడా స్పిరిచువల్ అంబిషన్. ఒక చక్కటి దీనిలో మనం అంతర్యామి సాధన అటువంటి చక్కగా చేయాలంటే ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా వేరే వాడికి అలా వాడేయగలగాలి. వాడేసినప్పుడు అప్పుడు వీడికి ఒక చక్కటి స్పిరిచువాలిటీ అంటున్నది వీళ్ళు నిలబడుతుంది. సో ఆ ఉద్దేశంగా చేస్తున్నాడా, ఏ ఉద్దేశంగా చేస్తున్నావు అది అడుగుతున్నారా? స్పిరిచువల్ అంబిషన్ నీలో ఉన్నటువంటిది ఏంటి ఇక్కడ? తర్వాత ఏమన్నారు ఆయన? స్పిరిచువల్ అంబిషన్ దెన్ బై ఎ సబ్మిసివ్ ఫాలోయింగ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది హైరార్కీ, లేదా సబ్మిసివ్ ఫాలోయింగ్, లేదా పెద్దలు చేశారు మాస్టర్ గారు చేశారని అందు గురించి మనం చేస్తున్నామా? ఏంటి నీలో ఉన్నటువంటి ఫీలింగ్? పెద్దలు చేశారు అందు గురించి అది ఆచరణగా కలిగి ఉంటున్నామా? హైరార్కీ నిర్వహిస్తున్నారు ఒక సేవా కార్యక్రమాలు, దాంట్లో మనం భాగంగా అవ్వాలని చేస్తున్నాం. ఏంటి ఇక్కడ నీ మైండ్లో ఉన్నటువంటి థింకింగ్ ప్యాటర్న్? ఏం ఆలోచన చేస్తున్నావు? హైరార్కీ చేస్తున్నావా లేదా? అండ్ ఫైనల్లీ బై ద యాక్టివిటీ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ప్యూర్ లవ్. హైరార్కీ చేస్తున్నారని కూడా కాదు, కేవలం ప్యూర్ లవ్ అంతే. అందరూ కూడా జీవులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి మనం ఏదైనా పంచడం, దానివల్ల మనకి లాభం వస్తుందా రాదా, పుణ్యం వస్తుందా, ఏమొస్తుంది, మైత్రుల వారు మనం చూస్తుంటారా, ఈ పని చేయడం చేత మనకి బ్లెస్ చేస్తారా, ఇవేవి వాడు మనసులో నిలబడవు. కేవలం వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బంది తొలగించడం అంతేనా? దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ టు డూ, నథింగ్ ఎల్స్ అంటున్న భావంగా వీడు కలిగి ఉంటున్నాడా? ఏంటి మన మనసులో అంటున్న భావం ఆఫ్ ప్యూర్ లవ్? దిస్ ప్యూర్ లవ్ ఇంక్రీజింగ్లీ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద హయ్యర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సోల్ అండ్ పర్సనాలిటీ ప్రాసెస్. అది ఈ ప్యూర్ లవ్ స్థితిలో మీరు చేరాలి. ఆ ప్యూర్ లవ్ అనేటువంటిది అలా పెరగాలి. ప్యూర్ లవ్ ఉన్నటువంటి చోట ఎదుటివాడి యొక్క స్వభావాన్ని చూడడం అంటున్నది ఉండదండి. మనం ఎదుటివాడి స్వభావాన్ని చూస్తుంటే వాడు నుంచున్నాడు, వాడు కూర్చున్నాడు, వాడు ఏంటంటో మాట్లాడు, ఇవన్నీ మనకు వస్తాయి. ప్యూర్ లవ్ ఉన్నటువంటి చోట వాడు ఎట్లయినా ఉండని వాడికి సేవ చేస్తాడు. ఎలా అయినా ఉండని నాకు అనవసరం, నేను సేవ చేద్దామని కూర్చున్నాను కానీ వాడు నా దగ్గర సేవ పొందుదామని వాడు రాలేదు. వాడు నన్ను అడగలేదు మీరు మందులు ఇస్తారా అని డోర్ కొట్టలేదు. వాడు నేను మందులు ఇద్దామని నేను కూర్చున్నాను. అందు గురించి ఎట్లా వచ్చినా సరే వాడికి నేను వైద్యం సేవ చేస్తాను. వాడు కారులో దిగినా వైద్య సేవ చేస్తాను, నడుచుకుంటూ వచ్చినా చేస్తాను, వాడి గుణాలు ఎటువంటి వాడివైనా నేను చేస్తాను. ఇలా ఉంటున్నాడా ఏమిటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ సోల్ అండ్ పర్సనాలిటీ ప్రాసెస్. అప్పుడు వీడి యొక్క పర్సనాలిటీ అంటే ఇంకొక మెట్టు ఎక్కుతుంది, సోల్ దగ్గర చేరుతుంది. పర్సనాలిటీ ప్రాసెస్. All these phases of integration and of technique are right in their own place just as long as they have teaching value. అన్నిటికీ కూడా ఇది ఉంది, as long as they have teaching value. వాడు ప్రతి అంటే చెప్పినటువంటి అన్ని స్థితులకి they have their own place. ఏది కూడా అక్కర్లేదు కాదు, బట్ ఫైనల్ స్థితి ఇది. సో ప్రతిదానికి it has its own, as they have teaching place, teaching value, and while the higher next phases remain vague and nebulous, they become wrong when they are perpetuated and carried on when the next stage is clearly seen but not followed. They are wrong. About wrong when they are not followed. Is clearly seen but not followed. They become wrong when they are perpetuated and carried on when the next stage is clearly seen but not followed. So teaching value while the higher next phases remain vague and nebulous. ఒక మెట్టు ఎక్కినప్పుడు వీడు ఆ మెట్టు నుంచి ఇంకొక మెట్టు ఎక్కడం అటువంటి చేయకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా అంధకారంగా ఉన్నటువంటిది అయిపోతుంది, అదంతా ఏమి తెలియనటువంటిదిగా అయిపోతుంటుంది. వాడు ఎక్కడ ప్రయాణిస్తున్నాడో అర్థం కాకుండా ఉన్నట్టు అయిపోతుంది. ఈ రకంగా అయిపోతుంది జీవితం. అందు గురించి వీడు ఎలా ఉండాలిట అంటే, as they have teaching value in their own place, all these phases of integration and of technique are right in their own place. ప్రతిదానికి దాని ఓన్ అంటే ప్రతిదానికి దానికి ఒక ఇది ఉంది. ఇన్ని రకాలైనటువంటి వాళ్ళు సేవ చేస్తున్నారు కదండి, ప్రతిదానికి దానికి ఒక స్థానం ఉంది. ఆ స్థానం నుంచి వాడు ముందుకు వెళుతూ ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నారు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఏది కూడా తప్పు అని కాదు, అది మాత్రమే పరమావధి లేదా అది మాత్రమే పరిపూర్ణము అని అనుకోకండి.
సేవ చేయడం మాత్రమే పరిపూర్ణం అని అనుకోకండి. ఈ భావముల్లో మీలో ఏ భావం నుంచి ఆ భావం నుంచి ఇంకో భావంలోకి వీడు ప్రయాణిస్తూ ఉంటారు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఆ భావం ఉండడం చేత మాత్రం ఆ స్థితిలో ఉన్నటువంటి మానవుడు, మేల్కంచినటువంటి మానవుడు అక్కడ పనిచేస్తాడు, లేకపోతే చేయడు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ అన్నారు. All these phases of integration and of technique and are right in their own place, just as long as they have teaching value. And while the higher next phases remain vague and nebulous, మిగిలినవన్నీ కూడా వీడికి కనబడకుండా వీడికి మొదలంటే వాళ్ళు చేయగలరు, మనం ఎక్కడ చేయగలుగుతాం, మనం రోజు కాసేపు మొదలు కట్టమంటే కట్టగలుగుతాం సార్, ఇలా ఏదో అనుకోగలుగుతాం. బట్ యాజ్ యూ గో ఆన్ డూయింగ్, ఈ ఫేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్కి నువ్వు కనెక్ట్ అవుతావు. They become wrong when they are perpetuated and carried on, when the next stage is clearly seen but not followed. Next stage క్లియర్గా కనబడి అది ఫాలో అవ్వలేదు అనుకోండి, they become wrong. అంటే ఏంటి, అది ఏది కూడా వీడికి నిలబడేనటువంటిదిగా అయిపోతుంది. The next stage is clearly seen but not followed. Ponder on this. It is of value to you to realize the true significance of these varying phases of integration carried forward as they are under evolving law. ప్రతిదానికి దాని స్థానం ఉంది. స్కూల్ డ్రెస్ వేసుకున్న ప్రతివాడు కూడా 10వ తరగతి చదువుతున్నాడు కాదు. ఒకటి 4వ తరగతి చదువుతున్నాడు ఉంటాడు, ఒకటి 5వ తరగతి చదువుతున్నాడు ఉంటాడు. ప్రతి తరగతికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, దానిలోని కార్యక్రమం ఉంది, దానిలోని సిలబస్ ఉంది. ఆ సిలబస్కి పరీక్షలు ఉంటాయి, ఆ సిలబస్లో వాడు ఉత్తీర్ణుడు అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఏది కూడా తప్పని కాదు. 4వ తరగతి చదువుతున్నవాడికి ఆ పరీక్షలు ఇదే ఉందండి, 10th క్లాస్ పరీక్ష రాయని తెలుస్తుంది, ఏమీ లేదు, దానికి అదే ఎక్కువ. వాడికే పరీక్ష పెడతారు, వాడు చూడకుండా రాయాలి, వాడికి అందులో ర్యాంకింగ్ ఇస్తారు, గ్రేడింగ్ ఇస్తారు, క్లాస్ ఫస్ట్ అని బ్యాడ్జ్ ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి ప్రతిదానికి. ఎట్లాగో ఈ స్టేజెస్లో కూడా, ఈ సేవ అనేటువంటి స్టేజెస్లో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. All these steps upon the way of integration lead to that culminating stage wherein the personality is rich in experience, powerful in expression, reoriented and dedicated, becomes simply the mediator of soul life between the hierarchy and humanity. Again, ponder on this. దీని గురించి ఇంకా అలా పాండర్ ఆన్ దిస్ అనేటువంటిది ఎక్కడైతే వస్తుంటుందోనండి, అది అలా ధ్యానం చేయండి. దెన్ విల్ గెట్ ద ఆయన ఏం చెప్తాం అనుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో ఏమంటున్నారు, ఆల్ దీస్ స్టెప్స్ అపాన్ the way of integration lead to that culminating stage wherein the personality. సో కల్మినేటింగ్ స్టేజ్ ఏమంటే పర్సనాలిటీ వెళ్ళిపోయి సోల్ వెళ్ళిపోయి కూర్చోవాలి, అది ఇక్కడ కల్మినేటింగ్ స్టేజ్. సో వేరిన్ ద పర్సనాలిటీ రిచ్ ఇన్ ఎక్స్పీరియన్స్. పర్సనాలిటీ స్థితిలో ఉన్నటువంటి చాలా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పిచ్చోడే కూర్చున్నాడు అనుకుంటుంటాం, ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వాడు భాగవతం రామాయణం బాగా చదువుకున్నటువంటి వాడు పిచ్చోడిలా కనబడతాడు. వాడు పిచ్చోడు కాదు, వాడే చాలా తెలియగలడు, మనమే పిచ్చోళ్ళం. అంటే ఏమి సరిగ్గా తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో ఉంటాం కదా మనమే ఒక చోట గుడి దగ్గర వీడికి డబ్బులు వేయాలా వద్దా, ఉంచాలా వద్దా, ఇన్ని భావనలు ఉంటాయి మనలో. ఉన్నటువంటి జేబులో ఉన్నటువంటి 10 రూపాయల గురించి ఇన్ని ఆలోచనలు ఉంటే మనం ఎప్పటికి మనం ఇదవుతున్నాం, చేస్తాంటే వేస్ట్ అయిపోయింది అంతే. దాని గురించి ఆలోచనలు పెట్టుకోకూడదు, లేకపోతే ఊరుకోండి. ఇన్ని ఆలోచనలు, ఒక 10 రూపాయలు వెయ్యాలా వద్దా అంటే దానికే మనం చాలా ఆలోచిస్తాం. ఒకటి వెయ్యాలని ఉంటుంది, ఒకటి వేయొద్దు అనిపిస్తుంది, అదే చేస్తుంటాం. ఇక ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకి. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, రిచ్ ఇన్ ఎక్స్పీరియన్స్. పర్సనాలిటీగా వచ్చిన వాడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుగురించే వాడు ఏమీ తెలియనట్టుగా మౌనంగా అలా ఉంటాడు. అంత వాడికి ఓన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఏం పెద్ద పట్టుకోడు. ఎందుకంటే అలా ఉన్నవాడే సోల్తో అనుసంధానం చెందగలుగుతాడు. రిచ్ ఇన్ ఎక్స్పీరియన్స్, పవర్ఫుల్ ఇన్ ఎక్స్ప్రెషన్. చాలా పక్కాగా ఉంటుంది వాడు ఎక్స్ప్రెషన్. అంటే ఏంటి, వాడు దేని ఎప్పుడు కూడా దిగులు పడుతూ విచారం పడుతూ అలా ఉంటాడు వాడు. ఇట్స్ పవర్ఫుల్ ఇన్ ఎక్స్ప్రెషన్ అన్నారు. ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. ఇట్స్ రిచ్ ఇన్ ఎక్స్పీరియన్స్, పవర్ఫుల్ ఇన్ ఎక్స్ప్రెషన్ అన్నారు. పర్సనాలిటీతో ఇంటిగ్రేట్ అయినటువంటి వాడికి వాడు ఎక్స్పీరియన్స్ ఏ విషయంలో సరే వాడికి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఒక బిజినెస్ పెడుతున్నట్టంటే ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. దానిలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు, ఏది వచ్చినా సరే వీడు తోనకడు బెనకడు. లాభం వచ్చింది, ఆ డబ్బు తీసి ఇంకో బ్రాంచ్ పెట్టడానికి వాడు వాడేస్తుంటాడు. నష్టం వచ్చింది, దాన్ని కట్టుకుంటూ పోతాడు, అంతే. ఇక అందుకంటే ఇంకేముంది. అది రిచ్ ఇన్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఇవన్నీ వస్తాయి. కల్మినేటింగ్, రిచ్ ఇన్ ఎక్స్పీరియన్స్, పవర్ఫుల్ ఇన్ ఎక్స్ప్రెషన్, reoriented and dedicated, becomes simply the mediator of soul life.
reoriented and dedicated. He is truly dedicated to the higher soul. దానికి డెడికేట్ అయిపోయి ఉంటుంది వీడు అంతా కూడా. రీఓరియంట్ అవుతాడు, దానికి డెడికేట్గా ఉంటాడు. లేదా మాస్టర్ గారికి పూర్తిగా శరణాగతి చెంది జీవిస్తున్నారు అని అంటారు చూసారా. ఎవరినో అంటే మా ఏదో 5 10 మంది ఉంటారు చూసారా, వాళ్ళ సంగతి ఇక్కడ చెప్తున్నారు. దే ఆర్ కాల్డ్ పర్సనాలిటీస్. దే ఆర్ గెటింగ్ లింక్ విత్ సోల్. Reoriented and dedicated becomes simply the mediator of soul life between hierarchy and humanity. హైరార్కీకి హ్యుమానిటీకి వీళ్ళు సోల్ లైఫ్గా ఉంటారు. అంటే మొనాడ్కినను లోవర్ 3కి లోవర్ ట్రాడ్కి వీళ్ళు మధ్యస్థంగా ఉండడం. మొనాడ్గా వీడికి హయ్యర్ పరమ గురువులు వాళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడుతుంటారు. అది వీడు సోల్గా ఉన్నటువంటి కనపడుతుంటుంది. అదే పర్సనాలిటీస్ నుంచి వీడు ఇండివిజువల్గా ఉన్నటువంటి వాడికి ఈ విషయాలన్నీ తెలియజెప్తుంటాడు. ఇది వీడి యొక్క జీవితం. ఈజ్ ద మీడియేటర్ అంతే. అదే బుధుడి యొక్క ఇది ఉంటేనే ఈ మీడియేటర్ అనుకుంటే చక్కగా వస్తుందండి. బుధుడిని బాగా ధ్యానం చేస్తే హీల్ గెట్ ది బ్యాలెన్స్ ఉండాలి ఇప్పుడు లైఫ్లో. బ్యాలెన్స్ అనేటువంటిది సిద్ధించడానికి బుధుడిని చక్కగా మనం సాధన చేసుకుంటూ వెళ్తుంటే బుధుడి యొక్క మంత్రాన్ని బుధుడిని ఇది చేసుకుంటూ వస్తున్నాం. విల్ గెట్ ది బ్యాలెన్స్ ఇన్ లైఫ్. బ్యాలెన్స్గా ఉన్నటువంటి వాడు పైన మొనాటి నుంచి అందుతున్నటువంటి విషయాన్ని వీడు చక్కగా వీడు లోవర్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు చక్కగా అలా తెలియజేస్తాడు. అదనమాట. దాన్ని మళ్ళా ధ్యానం చేయండి విషయాన్ని అన్నారు. అంటే ఆ స్థితిలో ఉండాలంటే ఎలా ఉండాలి ఏమిటి అంటే అలా ధ్యానం చేస్తే దెన్ యూ కెన్ బి ఎ ద మీడియేటర్. ఏదైనా సరే ఒక పని చేస్తున్నాం వి షుడ్ బి మీడియేటర్. ఆల్వేస్ మీడియేటర్గా ఉండాలి అంతే. మనం అదే మాస్టర్ సివి మార్గం. ఎట్లా అంటే మాస్టర్ సివి ఇది హైలీ సైంటిఫిక్ అంటే ఊరికనే ఏదో ఆయన నమస్కారం మాస్టర్ సివి అనుకుని కూర్చోండి అని చెప్పాడంటే దాని వెనకాల ఎంత జరుగుతుందో ఒక్కొక్క పుస్తకం చదువుకుంటుంటే ఓ ఇదంతా మాస్టర్ సివి గారు ఆయన యోగంలో ఇచ్చారా అంటున్నది అనిపిస్తుంది నాకు. మీడియేటర్గా అది మీడియం అన్నారు ఆయన. అది మీడియేటర్గా ఉండాలి మనకు. సో ఇంత ఉంది ఇందులో. సో దిస్ కంప్లీట్ ద లెసన్. నెక్స్ట్ లెసన్ ఇన్ దిస్ చాప్టర్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ ద సోల్. And while all these phases, stages and realizations are taking place in the life of the personality, what is the attitude of the soul upon its own plane? Attitude of the soul upon its own plane. స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ ద సోల్ కదా. సోల్ తన ఓన్ లోకంలో ఎలా ఉంటుంది అలా అద్భుతమైన ప్రశ్న వేసి ఆయన చెప్తున్నారు. ఏ కన్సిడరేషన్ ఆఫ్ దిస్ ఇన్వాల్వ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రికగ్నిషన్ ఆఫ్ ద 3 aspects of mind which are to be found upon what we call the mental plane, the lower concrete mind, the son of mind, the higher abstract. మన మైండ్లో 3 phases ఉన్నాయండి. ఫస్ట్ దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. సోల్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్ ఎలా ఉంటుంది ఏమిటి అంటే అడిగే ముందు ఇది తెలుసుకోండి. ఫస్ట్ లోవర్ మైండ్ ఎలా ఉంటుంది తెలుసుకోండి. ద 5th సబ్ప్లేన్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్ ఈస్ ద ఈగోయిక్ కదా. సో నెక్స్ట్ ది సన్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకోండి. హయ్యర్ మైండ్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకోండి. ఇది అని చెప్తున్నారు. ఫస్ట్ లోవర్ మైండ్ గురించి చెప్తున్నారు. లోవర్ కాంక్రీట్ మైండ్ విచ్ ఇస్ ద యాటిట్యూడ్ ఆఫ్ థాట్ హెల్డ్ బై ద టైనీ ఆస్పెక్ట్ ఆఫ్ ద సోల్ which was initially put down into manifestation at the time of individualization. Concrete mind అనేటువంటిది అంటే టైనీ ఆస్పెక్ట్ ఆఫ్ సోల్ అనేటువంటిది డౌన్గా అది చూస్తుంటుంది. ఇది నేను, ఇది నాది, ఇది నేను అనేటువంటి భావం మనలో పనిచేస్తుంది సార్. ఇట్ ఈస్ ది లోవర్ మైండ్ బై ద టైనీ ఆస్పెక్ట్ ఆఫ్ ద సోల్. దట్ ఈస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ద సోల్. సోల్ యొక్క చివరి భాగంగా అంటే దాని యొక్క భౌతికత్వం అంటున్నది మన మైండ్లో ఎలా పనిచేస్తుంటే ఇది నాది, ఇది నేను అంటున్నదిగా మనలో పనిచేస్తుంది. దట్ ఈస్ ద టైనీ ఆస్పెక్ట్ ఆఫ్ ద సోల్ అన్నారు. This, during the long cycle of incarnation, has become increasingly sensitive to its overshadowing self. This overshadowing self says to its incarnated aspect, having pervaded this entire universe with a fragment of myself, I remain. Aham hi sarvayajnanam భోక్తాచ ప్రత్యయ. ఇన్నిట్లోనూ ఉన్న నేను వేరుగా ఉన్నాను అన్నటువంటి స్థితి దీనిలో మీకు అర్థమవుతుంది అంటున్నారు. ఏమిటి అంటే ఈ పుట్ డౌన్గా ఉన్నటువంటి వాడు అంటే సోల్ వీడిలో నేను అనేటువంటిది తెలియబడుతుంది కదండి. ఈ తెలియబడుతున్నటువంటి నేను నెమ్మదిగా అది ఎలా కొంతకాలానికి వాడికి తెలియబడేటువంటి విషయం ఏంటంటే ఈ నేను అందరిలో ఉంది, అందరిలోనే నేను అనేటువంటిది ఉంది. నాలో ఎలా అయితే నేను అనేటువంటి పనిచేస్తుందో
ఎదుటి వాటిలో కూడా ఈ నేను అనేటువంటిది ఉంది, వాటిలో కూడా అది పనిచేస్తుంది. ఈ నేనులు అనేకములుగా ఉన్నా వీటన్నిటికీ కాకుండా నేను అనేటువంటిది అసలు నేను వేరుగా ఉంది అన్నటువంటి విషయంలోకి వీడు మేలు కాంచుతాడు. ఇదంతా కూడా లోవర్ మైండ్లో ఎన్నో జన్మలలా గడుస్తున్న కొద్ది నెమ్మదిగా వీడికి ఈ విషయంలో ఐ రిమైన్ దిస్ ఓవర్ షాడింగ్ అంటే వీడు నెమ్మదిగా ఐఎమ్ సోల్ అనేటువంటి దానిలో మేలు కాంచుతాడు. మేలు కాంచినటువంటి వాడికి ఐఎమ్ సోల్ ఓవర్ షాడింగ్ సెల్ఫ్ అన్నదాన్ని. This overshadowing self says to its incarnated aspect, having pervaded this entire universe with a fragment of myself, I remain. Soul remains, bodies ఎన్నో వస్తుంటే పోతుంటాయి. అది ఎన్నో ఎన్నో నేనులున్నా అసలు నేను ఎప్పటికీ అలా ఉండిపోదు. అందులో అసలు నేనంటే ఏంటి? ప్రజ్ఞ. ఇట్ ఐ రిమైన్, ఇది ఉంటుంటుంది. దేహం అంటే వస్తుంటుంది పోతుంటుంది. అసలు నేను ఈ దేహం ఎప్పుడైతే వచ్చిందో ఈ దాని యొక్క పేరు పెట్టుకుని ఈ నేను అనేటువంటిది అబద్ధపు నేను అనేటువంటిది వ్యవహరిస్తుంటుంది. ఇలాంటి ఎన్నో అబద్ధపు నేనులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఒక జన్మలో ఫలానా శ్రీరమణ అని పేరు ఉండొచ్చు, ఇంకో జన్మలో ఇంకో పేరు ఉండొచ్చు, ఇంకో జన్మలో ఇంకో పేరు ఉండొచ్చు. ఇట్స్ ఆల్ ఇవన్నీ మైండ్కి తోటి ఏర్పడేటువంటి టైనీ మైండ్ తోటి లోవర్ మైండ్ తోటి ఏర్పడేటువంటి పేర్లు, జీవితములు. ఓ జన్మలో వీడు ఏదో హోమియో డాక్టర్ అవ్వచ్చు, ఇంకో జన్మలో ఏదో గవర్నమెంట్ సర్వెంట్ అవ్వచ్చు, ఇంకో జన్మలో బిజినెస్ అవ్వచ్చు, ఇంకో జన్మలో ఇంకోటే చేయొచ్చు. వాటికి దాన్ని బట్టి వాడికి పేర్లు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. బట్ ఐ రిమైన్, సోల్ అనేటువంటిదిగా తెలియబడేయటం అనేటువంటిది ఇట్ రిమైన్స్ ఫర్ ఎవర్. అది తెలుసుకోండి. ఐ రిమైన్. The pull of that overshadowing remaining self is what draws the little fragment back to its originating source. సో రిమైనింగ్ సెల్ఫ్ ఏదైతే ఉందో వీటిలో ఈ రిమైనింగ్ సెల్ఫ్ అన్నదా ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ రిమైనింగ్ సెల్ఫ్. ఆ రిమైనింగ్ సెల్ఫ్ వీడిని పైకి లాగేస్తాడు. అంటే వీడు వాడి పేరు చెప్పుకుని వీడు వ్యవహరించేస్తున్నాడు కదండి. అలా వ్యవహరిస్తున్నాడు కాకుండా లోపల ఒకడు ఉన్నాడు కదా, వాడు వీడిని లోపలికి లాగేస్తాడు. బయటకి ఎంత పరిగెడుతున్నా సరే, ఉదాహరణకి ఒక తాడు కట్టేసి జంతువును దీన్ని వదిలేస్తే అది ఏమవుతుంది కదా, ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ దాని దగ్గరికి లాగబడుతుంటుంది సరే. అలా వీడి యొక్క అసలు నేను దగ్గరికి వీడు ఎలా లాగబడుతుంటాడు. ఎన్నో పనులు చేస్తుంటాడు, అవే చేస్తుంటాడు, మళ్ళీ నెమ్మదిగా దాని దగ్గర లాగబడు. అది దట్ ఈస్ కాల్డ్ ద రిమైనింగ్ సెల్ఫ్ అన్నమాట. రిమైనింగ్ సెల్ఫ్ ఈజ్ వాట్ డ్రాస్ ద లిటిల్ ఫ్రాగ్మెంట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినేటింగ్ సోర్స్. ఈ లిటిల్ సెల్ఫ్ అనేటువంటిది ఏంటి? ద లోవర్ మైండ్. ఈ లోవర్ మైండ్ని ఇది ఇలా లాగుతుంటుంది తన దగ్గర. సో మన జీవితంలో కూడా మనం అంటూ భావించి చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా లోవర్ మైండ్కి సంబంధించి. వీటి నుంచి ఆ పనులు అయ్యేవి కాకుండా, ఆ పనులు అవ్వకుండా ఉంటుండడం, కొన్ని పనులు అవ్వకుండా మనం మళ్ళీ ఏంటో ఈ పనులు అవ్వట్లేదు ఏంటో మనం అంటున్నదిగా అనిపిస్తూ, కొన్ని పనులు మనం భావించి చేయడం అంటున్నది ఉంటుంది. ఆ పనులు అవుతుంటాయి. అయ్యే పనులు ఏవైతే ఉంటున్నాయో మన జీవితంలో అవన్నీ కూడా ద రియల్ సెల్ఫ్ సంకల్పించేవి. అవ్వకుండా ఉండేటువంటి పనులన్నీ కూడా ఈ లిటిల్ సెల్ఫ్ సంకల్పించేస్తాయి. ఒక మంచి పని అయినా సరే, కొన్ని మంచి పనులు అవుతుంటే కొన్ని మంచి పనులు అవ్వవు. ఉదాహరణకు ఒక ఊర్లో వైద్యాలయం పెట్టాం, ఆ ఊర్లో వైద్యాలయం మనం సక్సెస్ అవ్వలేకపోయాం. ఇంకో ఊర్లో వైద్యాలయం పెట్టి అక్కడ సక్సెస్ అయ్యాం. కొన్ని మన లోవర్ మైండ్ తోటి మనం అలా చేసే ఉండే, కొన్ని హయ్యర్ మైండ్ తోటి చేసేది ఓవర్ షాడోయింగ్ సెల్ఫ్ అన్నారు కదా, దీంతో చేసేవి కొన్ని ఉంటాయి. అలా ఉన్నట్టుగా ఉంటాయి. సో ఇది చేస్తున్నటువంటి ఇలా రిమైన్ అవుతుంది. అవన్నీ మనకి యాడ్ ఆన్గా ఉంటాయి. బ్యాంకులో క్రెడిట్ అవుతున్నటువంటిదిగా ఉంటుంటుంది మనం చేసేటువంటి పనులు. ఇదే మొదటిది చేసేటువంటి దాంట్లో మనం ఏదో దాని గురించి కష్టపడుతూ ఉండడం, అదేదో దక్కనట్టు అవుతుండడం, దక్కినట్టు అవుతుండడం, ఏదో ఇలా ఉంటుంటుంది లైఫ్. This is the lower mind. Next point is the soul, the son of mind. The soul, the product of the thought of the universal mind. The product of the thought of the universal mind. Thought of the universal mind అన్నది. సోల్ గురించి ఏమన్నారు? థాట్ ఆఫ్ ద యూనివర్సల్ మైండ్. అంటే చోట్ల మైండ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఎక్కడైతే పనిచేస్తుందో దాని నుంచి ఎమనేట్ అయినటువంటి థాటే మన సోల్. సో సౌరమండలం ఇలా చెప్తే మనకు అర్థం. సౌరమండలం ఉంది కదండి, ఈ సౌరమండలం నిర్వహింపబడటానికి కాస్మిక్ మైండ్లో ఫస్ట్ థాట్ అనేది. సో కాస్మిక్ మైండ్లో నుంచి ఎమినేట్ అయినటువంటిది కాస్మిక్ ఆస్ట్రల్లో వచ్చి తర్వాత కాస్మిక్ ఫిజికల్గా సౌరమండలం నిర్మాణం అయింది. సో ఇది కాస్మిక్ మైండ్లో ఎమినేట్ అయినటువంటి థాటే కాస్మిక్ ఫిజికల్లో మేనిఫెస్ట్ అయింది. ఈ ఎమినేట్ అయినటువంటి థాటే జీవుల యొక్క ప్రజ్ఞలుగా భూమి మీద ఏర్పడుతుంది. సో సోల్ ఈస్ ద మైండ్ ఆఫ్ ది
యూనివర్స్. సోల్ ఈజ్ ది మైండ్ ఆఫ్ ది యూనివర్స్. అది ఇది మీరు జాగ్రత్త అవగాహన చేసుకోగలిగితే అప్పుడు మీకు ఆఫ్ ది థాట్ ఆఫ్ ది యూనివర్సల్ మైండ్, ద థింకింగ్, పెర్సీవింగ్, discriminating, analyzing, identity or spiritual entity. దీన్ని ఏమన్నారు? దీన్ని థింకింగ్. ద థింకింగ్ మనలో ద థింకింగ్ థింకర్ వీడెవడో వాడు సోల్. థింకింగ్, పెర్సీవింగ్, discriminating, analyzing, identity or spiritual entity. This aspect of the one life is characterized by pure mind, pure reason, pure love and pure will. A Lord of sacrifice who, through incarnating experience, integration and expression, has undertaken the task of redeeming matter and of raising substance into heaven. Lord of sacrifice అన్నట్టు. ఏంటి లార్డ్ ఆఫ్ సాక్రిఫైస్? సోల్ చేసేటువంటి పని ఏమిటండి? దేహాన్ని తీసుకెళ్ళి పైన ఈశ్వరుడితో కలిపేయడం. అది సోల్ చేసేటువంటి పని. చాలా ఇదిగా చెప్తున్నారు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అన్నారు డిస్క్రిమినేటింగ్, అనలైజింగ్, ఐడెంటిటీ ఆర్ స్పిరిచువల్ ఎంటిటీ అన్నారు మనకి. సో మనలో ఈ అంటే సోల్ యొక్క క్వాలిటీస్ ఏమిటో మనకి ఇక్కడ చెప్తున్నాడు. మైండ్ యొక్క క్వాలిటీస్గా మనం చూస్తుంటాం. సోల్ యొక్క క్వాలిటీస్ ఇవి. అసలు మనలో థింకింగ్గా చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఒకటి, హయ్యర్ క్యాపబిలిటీ ఒకటి. అంటే లోవర్ మైండ్ తోటి చేసేటువంటిది కూడా బిజినెస్ ర్యాప్ ఇదంతా ఇది కాదు. దీనికి పైన ఇంకొకటి ఉంటుందండి, థింకింగ్. దాన్ని చెప్తున్నారు థింకింగ్ అన్నారు. దాన్ని పెర్సీవింగ్ అన్నారు. అంటే ఈజీగా మనకు అవగాహన అవ్వాలి. ఏదైనా ఒక భాగవతంలో కానీ ఏదైనా భగవద్గీతలో కానీ అది మనం చదువుకున్నాం అనుకో, అక్కడ చెప్పినటువంటి భావం మనకి అవగాహనలోకి రాగలగడం. దట్ ఈస్ దాని గురించి ఆలోచించగలగడం. కృష్ణుడు ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడు, అది చక్కగా అవగాహనలోకి రాగలగడం, దాన్ని ఆస్వాదించగలగడం, దాన్ని మనం పెర్సీవ్ చేసుకోగలగడం. ఇదంతా కూడా పెర్సీవింగ్, డిస్క్రిమినేటింగ్, దానిలో ఉన్నటువంటి అంతర్రహస్యాలను కూడా మనకి బోధపడటం, దర్శనింపబడటం. అన్ని శ్లోకాలు ఒకటేనండి అంటుంది కదా. డిస్క్రిమినేట్ చేసుకోగలగడం, డిస్క్రిమినేటింగ్, అనలైజింగ్, ఐడెంటిటీ ఆర్ స్పిరిచువల్ ఎంటిటీ. అనలైజింగ్ ఐడెంటిటీ, అనలైజింగ్ అన్నారు. వీడు దాన్ని అనలైజ్ చేసుకోగలగాలి. అనలిటికల్ ఈజ్ డిఫరెంట్, సింథటిక్ ఈజ్ డిఫరెంట్. అనలిటికల్ క్వాలిటీ ఊరినే వచ్చినట్టు. అనలిటికల్ క్వాలిటీ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ది తులారాస్, కన్యారాస్, వెర్గో. ఇట్ అనలైటికల్. సింథటిక్ ఈజ్ మ్యాన్ రాస్. సో వీడు సోల్గా ఉన్నటువంటి వాడు అంటే సింహరాశి నుంచి వీడు ఎప్పుడైతే వస్తాడో, కన్యారాశికి వస్తాడో, హీ కెన్ బి మోర్ అనలైటికల్. సింహరాశిలో వీడు హీ విల్ బి సోల్. కర్కాటక రాశిలో హీ విల్ బి మాస్ కాన్షియస్నెస్. సింహరాశిలో హీ విల్ బి కాల్డ్ యాజ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. వీడు ఎప్పుడైతే వీడు కన్యారాశిలోకి వస్తాడో, కన్యారాశిలో తిరిగి హీ కెన్ బి అనలైటికల్. ఏం చూసాడో అది శుభ్రంగా రాస్తాడు. అవిద్యానాం అంత స్థిర మిహర ద్వీపనగరి. ఎలా రాశారు ఆయన ఇవన్నీ అంటే సోల్ తోటి ఆయన చూస్తారు అన్నమాట. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని సోల్ తోటి చూస్తారు. అప్పుడు ఈ అనలైజర్స్ ఎలా ఉంది ఆ మధురం అంటే మధురీణా పణతయ అలా. అదంతా దేని చేత రాస్తారంటే సోల్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఈ అనలైజర్స్ అక్కడ ఉన్నటువంటి పరమాత్మని కానీ పూర్తిగా చక్కగా వర్ణిస్తారంట. మాస్టర్ గారు గోదావరి భవన్లో అమ్మవారిని వర్ణించినట్టు, శ్రీరంగనాథుని వర్ణించినట్టు అలా వర్ణిస్తారు. వాళ్ళు ఎలా వర్ణించారంటే వాళ్ళు సోల్ తోటి వెళ్ళి అవన్నీ చూస్తారన్నమాట. అవన్నీ కూడా సోల్ తోటి చూసేటువంటి విషయాలు అవన్నీ కూడా సోల్గా ఉండి సోల్ తోటి చూస్తానికి అప్పుడు అవన్నీ కూడా హీ కెన్ బి అనలైటికల్ అండ్ ఐడెంటికల్ అన్నది. సో అండర్టేకన్ అన్నది అనలైటికల్, ఐడెంటిటీ ఆర్ స్పిరిచువల్ ఎంటిటీ అన్నారు. విల్ బి కాల్డ్ as ఐడెంటిటీ. ఐడెంటిటీ ఈజ్ డిఫరెంట్, ఐడెంటిఫైడ్ ఈజ్ డిఫరెంట్. ఐడెంటిటీగా ఉంటాడు అంటే ఏంటంటే అందరిలో ఒకడుగా వీడు. ఐడెంటిటీ ఆర్ స్పిరిచువల్ ఎంటిటీ అన్నారు. ది సోల్ గురించి ఈ డెఫినేషన్ బాగా పెట్టారు. అంటే మీరు మైండ్ తోటి అనలైజ్ చేయడం కన్నా సోల్ తోటి అనలైజ్ చేయగలిగేది చాలా హయ్యర్గా ఉంటుంది. ఊరికనే మనకు ఒక రంగు చూపించారనుకోండి, ఈ రంగులో ఏముంది, ఇందులో ఎరుపు ఉందండి, ఇందులో తెలుపు ఉందండి అంటాం, మనకి అర్థం అయిన అనుకుంటాం. అదే ఆ రంగు మీకు సిస్టంలో పెట్టి చూపిస్తారు వాడు, ఇందులో ఆ రంగు కాకుండా ఇన్ని రంగులు ఉన్నాయి మీకు అంటున్న విషయం వాడు చెప్తాడు సరే. దట్ ఈస్ మోర్ అనలైట్.
దానికి హయ్యర్ పాయింట్ చెప్పమంటారా? దట్ ఈస్ ఆల్ ఎక్సాట్రిక్ కలర్స్. ఎక్సాట్రిక్గా దాన్ని చూసి చెప్తారు కదా, దట్ ఈస్ సోల్ క్వాలిటీ. ఇప్పుడు మీరు కొంచెం స్టెప్ బై స్టెప్ అలా వెళ్ళగలిగితే, అంటే ఎక్సాట్రిక్గా కనబడేటువంటి రంగు వేరు, ఎక్సాట్రిక్గా మీకు కనబడేటువంటి రంగు వేరు. సో ఎక్సాట్రిక్గా వీడు ఆ రంగు చూసి అది ఎక్సాట్రిక్గా ఈ రకంగా కనబడుతుంది, నిజానికి ఇక్కడ ఉన్నటువంటి రంగు అది కాదని చెప్తాడు కదా, దట్ ఈస్ సోల్ క్వాలిటీ. సో అది ఇక్కడ చెప్తున్నా, సోల్ యొక్క క్వాలిటీస్ ఈ విధంగా ఉంటాయండి అంటున్నారు. దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వన్ లైఫ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ప్యూర్ మైండ్. సో దీని యొక్క ఆస్పెక్ట్ ఆఫ్ ది వన్ లైఫ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ప్యూర్ మైండ్. సో మైండ్ చాలా ప్యూర్గా ఉంటుంది. ప్యూర్ మైండ్ అన్నారు. వన్ లైఫ్, క్యారెక్టర్ ఆఫ్ వన్ లైఫ్ అన్నారు. అంటే ఏంటంటే దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది వన్ లైఫ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ప్యూర్ మైండ్, ప్యూర్ రీజన్, ప్యూర్ లవ్ అండ్ ప్యూర్ వెల్. సో సోల్గా ఉండడం అంటే ఏంటి? ఒకటితోటి మాత్రం ఒకటిగా ఉండడం, చోట్లో ఒకటిగా ఉండడం అంటే ఏంటి? చోట్లో ఎవడైతే ఉన్నాడో వాడితో అనుసంధానం చెందడం. వాడి యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? ప్యూర్ మైండ్. అంటే మైండ్ వితౌట్ ఎనీ బయాస్, ఇట్ ఈస్ ప్యూర్. అంటే వీడు మనవాడా, వీడు బయట వాడా, వీడు ఎటువంటి వాడు, ఈ దేశం వాడా, ఆ దేశం వాడా, వీడు ధనవంతుడా, వీడు ఈ కులం వాడా, ఆ మతం వాడి, అన్నీ తీసేసి మైండ్, ప్యూర్ మైండ్. ప్యూర్ మైండ్ అని చెప్పుకుంటాం కదా మనం. ఏ క్లీన్ లైఫ్, అన్ ఓపెన్ మైండ్, ప్యూర్ హార్ట్, అది మనకు. సో ప్యూర్ మైండ్ ఉండాలి. ప్యూర్ మైండ్ తోటి చూసినప్పుడు మనం చక్కగా దానిలో ఉన్నటువంటి అన్ని కూడా అలా దర్శించాం. దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ మైండ్. నెక్స్ట్ ఈస్ ప్యూర్ రీజన్. ప్యూర్ రీజన్ ఉండాలి. ప్యూర్ రీజన్ అంటే ఏంటంటే సృష్టి యొక్క రహస్యమే ప్యూర్ రీజన్. ఏ రీజన్ విచ్ హ్యాస్ నో మోటివ్ ఇస్ కాల్డ్ as ప్యూర్ రీజన్. అది వీడికి దర్శనం అవుతుంది. దట్ ఈస్ ప్యూర్ రీజన్. ప్యూర్ లవ్ అండ్ ప్యూర్ వెల్. ప్యూర్ లవ్ అంటే దాన్ని మనకు మాస్టర్ గారు అన్నారు పరమ ప్రేమ రూప అని చెప్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ లవ్. లవ్ మామూలు లవ్ వేరండి, ప్యూర్ లవ్ అంటే అది పరమ ప్రేమ అని చెప్తారు కదా, అది ప్యూర్ లవ్ తెలుసుకోండి. నెక్స్ట్ ఇస్ ప్యూర్ విల్. The will aspect is pure when he is in the stage of son of mind. It's pure will. అంటే ఏంటంటే ఈశ్వరుడు లేదా పరమాత్మ యొక్క సంకల్పము వీడికి చక్కగా దర్శనం. అక్కడ గుడి నిర్మాణం అవుతుంది అంటే చక్కగా నిర్మాణం అయిపోతుంది. ప్యూర్ వెల్ అన్నమాట. దట్ ఈస్ ప్యూర్ వెల్. దీని గురించి ఇంకొంచెం వివరంగా మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. శక్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.